ఒరేయ్ ఈ బాక్స్ కాస్త ఇచ్చేసిరా. అమ్మా ఇప్పుడు కుదరదు. అప్సర వాళ్ళ ఇంట్లోరా. ఇప్పుడు కుదురుద్దమ్మా. జింక్ చక్క జింక్ చక్క. ఈ టైంలో కరెంట్ పోయిందేంటి? అప్సరాని ఎలా కలవాలి? ఆంటీ సీతాలు ఏంటి ఎవరు లేరా ఏంటి? సీతాలు ఎన్నిసార్లు పిలవాలి నిన్ను? ఆ బెడ్ పైన ఉన్న శారీ ఇవ్వు, త్వరగా లేట్ అవుతుంది. క్రీమ్ రాసుకుంటున్నానే, నువ్వు కట్టే. ఇటివ్వు. ఈ సేఫ్టీ పిన్ ఎక్కడ పెట్టానబ్బా? కరెక్ట్ టైంకి కరెంట్ కూడా పోయింది. ఎక్కడ పెట్టాను? ఇది పట్టుకో. పిన్ గుచ్చుకుంది. బలయ బలయ. ఇది నా రూమ్లో ఏంటి? ఇది నిజమా లేదా నా భ్రమ? సాదిక్ అమ్మా అది అప్సరా నా రూమ్లో. నేనే తీసుకొచ్చాడ్రా. ఫోటోస్ చూస్తానంటే. ఓ ఫోటోనా? ఓకే. ఫోటోసా? ఆ ఫోటో చూపించేసావా? నువ్వు ఏంటి అన్ని ఫోటో చూసేసిందా? అది ఆ ఫోటో కూడా చూపించేసావా? ఏది? ఇదేనా? ఏ వద్దు చెప్తున్నా. ఇదిగో ఇదిగో ఫోటో ఇచ్చు ప్లీజ్. ప్లీజ్ నా మాట విను, ఇచ్చేసి. అరే సారీ. నా ప్రేమకు దిక్కు దశ అన్ని నువ్వే. నా లవ్ స్టోరీ గాలి కొట్టుకుని బస్సులా కాకుండా గాలి ఎగిరే ఫ్లైట్ లాగా స్పీడ్ వెళ్ళిపోవాలి. ఇదిగో ఏంటండి చూసావా వాడికి నేనంటే ఎంత ప్రేమ. నువ్వు రోజు ఆకుకూరలు పెడతావని నా కోసం పావురాలు తెచ్చాడు. ఇదిగో మసాలా దిట్టగా తట్టించు. తినా లేదంటే మా డాడీ నేను తినిగలడు. అరే ఎక్కడికి? రూమ్ లోకి. నువ్వెళ్ళు, దాన్ని ఇచ్చే కూర ఇస్తా. ఇలాంటి పావురాలు తినబట్టే పాస్ట్ పందిలాగా తయారైనావు. అయినా తెచ్చింది నీ మందులో మంచింకో లంచ్లో లంచుకోవడానికో కాదు. ఇది నా లైఫ్ సెట్ చేస్తుంది. అమ్మా ఇలా రాయా రాయాలిగా. నాన్నకు ఆకలేస్తున్నట్టు ఉంది. పాప మామకాయ అన్నం పెట్టా. ముందే నీ గురించి నేను ఎవరి శిఖరం అంతా చెప్తే నువ్వు నన్ను ఎగదా చేస్తావా? నేను ఎవరు ఇదంతా ఏమనుకున్నావు? నా తలకాయ, నా మెడకాయ, నా గుండెకాయ. నా కొడుకు అక్కడ ఇంకా కింద దిగాడు చంపేస్తాను. కానీ నా కొడుకని ముసలోడికి ఒక పక్క అప్లోడింగ్ ఒక పక్క డౌన్లోడింగ్. ఏమైపోయింది తెలిసిందో లేదో. అబ్బా పూజకు 2 మందార పూలు తెమ్మని చెప్పాను, ఇంతవరకు తేలేదు. సీతాలు సీతాలు పూజకు టైం అవుతుంది. అన్ని పనులు సగం సగమే చేస్తుంది. మీనాక్షి మీ ఆడపడుచు ఎక్కడా? మీరేదో పని చెప్పారు అత్తయ్య. మంజు నా కూతురికే పని చెప్పిందా? అమ్మగారు పని చెప్తున్నారా? ఏ ఆడపిల్ల పని చేస్తే తప్ప? రేపు అత్తారింటికి వెళ్ళాక చేయాలిగా పని. నిన్నటితో కాలేజీ కూడా అయిపోయింది. ఇక నుంచి ఆడిందే క్రికెట్, పాడిందే స్వరాభిషేకం. పేపర్ తిని చాలు గానీ ముందు కాఫీ తాగండి. ఎందుకే చిరాకు? స్నానం చేసావు కదా. మీ కూతురికి అన్ని మీ బుద్ధిలే వచ్చాయి. మరి ఎవరే వస్తాయే? లేదులే చెప్పు. అరే
పూజకు 4 పూలు తెమ్మని చెప్పి అర్ధగంట అవుతుంది, ఇంతవరకు తేలేదు. అది నా కూతురే. ఏం చేసినా అందులో ఓ పద్ధతి ఉంటుంది. వస్తదిలే, కంగారు ఎందుకు? ఆహాహాహా. ఇంట్లో తండ్రి గారాబము వదిన సపోర్ట్ చాలా ఎక్కువైపోయినాయి. కాఫీలో కూడా పంచదార ఎక్కువైంది. నేను సర్దుకోవట్లే. కాస్త ఎక్కువ అవలే. చూడు మీనా, మీ అత్తగారు రోజు ఉండేదే కదా మావయ్య. అప్సరా, ఏ అప్సరా, నాలుగు పూలు తెమ్మని చెప్పాను, అయినా ఇన్ని పూలు ఎందుకమ్మా? అమ్మా, ప్రతి పుష్పం దేవుడి దగ్గర అలంకరింపబడాలనుకుంటాయి. వాటిని ఎందుకు నిరాశపరచడం? ఇదిగో మందారం, ఇందులో మనందరం అనే బంధం ఉంది. మన పక్కింట్లోకి ఎవరో వస్తున్నట్లున్నారే. తెలీదమ్మా. సర్లే రా. ఇల్లు చాలా బాగుందండి. ఇల్లాలు బాగలేనప్పుడు ఇల్లైనా బాగుండాలి కదా. మీకన్నా నేనే బాగుంటాను. నాకేం తక్కువే. ఒకప్పుడు రాజకుమారుణ్ణి, రాణిని చేసుకోవాల్సింది పోయి రాజ్యలక్ష్మిని చేసుకున్నాను. ఈ రాణిని చేసుకున్నారు కాబట్టి నా పేర్లో ఉన్న లక్ష్మి మీ ఇంటికి వచ్చింది. సరేలే పద. వావ్, కుక్కపిల్ల. సోను, తీసుకురావచ్చు కదా. అమ్మో, వాళ్ళు చూస్తే చూడర్లే, నువ్వు వెళ్ళి తెచ్చే వెళ్ళు. తెచ్చాననుకో అమ్మ వదిన చూస్తారు. నాకేంటి? స్కేరీ హౌస్, స్కేరీ హౌస్. స్కేరీ హౌసా? సరే తీసుకువెళ్తాలే, మళ్ళీ తెచ్చేరా. అవును, ఇంతకి నీకేంటి? రే, కుక్కపిల్ల, కుక్కపిల్ల కదా. వెళ్ళి తీసుకొచ్చి త్వరగా. ఎవరు బాబు నువ్వు? అది అది ప్రిన్సెస్. హాయ్ ఆంటీ. ఏంటి దొంగతనం చేస్తున్నారా? అయ్యో ఆంటీ, అలా ఏం లేదు. కుక్కపిల్ల అంటే ఇష్టం, అందుకే. సరే సరే, జాగ్రత్తగా తీసుకెళ్ళి తీసుకొచ్చి ఇచ్చేయండి. బుట్టలో వేసుకోవడానికి ప్రయత్నించొద్దమ్మా. బుట్టలో వేసుకోవడానికి మీ అబ్బాయి ఏంటి? రే వెధవా. సారీ ఆంటీ. అప్సరా, అది మమ్మీ పిలుస్తుంది. ఆంటీ ప్లీజ్ మమ్మీకి చెప్పొద్దు. ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు కదా, ఇన్ఫెక్షన్ అవుతుందని అలౌ చేయరు. ఓకే ఆంటీ, థ్యాంక్ యూ. అసలు ఏమైందిరా నీకు? మబ్బుల్లో చందమామ, ఆ వెన్నెలో నువ్వు, నిన్ను చూస్తూ నేను. ఇదే నా ప్రేమ. నిన్నే అప్సరా. హాయ్. కమ్. ఏంటి ఈ టైంలో ఇక్కడ? ఈరోజు ఫుల్ మూన్ డే కదా, నాకు చాలా ఇష్టం. చూడు ఎంత బాగుందో. అవును, అచ్చం నీలా. అంటే నిన్ను వెన్నెలా చాలా బాగుంది అని. భోజనం చేశారా? లేదు, వండి పెడతారా? అంటే నీకు బాగున్నాడా? లేదు. కాలేజీలో క్లోజ్ ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కాలేజ్ అన్నాక ఫ్రెండ్స్ కామనే కదా. అంటే గర్ల్ ఆర్ బాయ్ ఫ్రెండ్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నీ లైఫ్లో స్పెషల్గా నాలాంటి వాళ్ళు ఎవరైనా? అరే, చల్లని గాలి, వెచ్చని వెన్నెల, గార్డెన్లో పూల వాసన చాలా బాగుంది కదా.
బాగుంది. సరే సాదిక్, నాకు రేపు ఇంపార్టెంట్ వర్క్ ఉంది. అప్సరా, ఆ? నీతో మాట్లాడాలి. ప్లీజ్ సాదిక్, నాకు నిద్ర వస్తుంది. నీకు తెలుసు కదా, ఒక్కసారి డిస్టర్బ్ అయితే మళ్ళీ నిద్ర రాదని. ఓకే బాయ్, గుడ్ నైట్. అప్సరా, అసలు ఏంట్రా ఇది? దీనికి ఎవడన్నా ఉన్నాడా లేడా? అయినా దీనికి మార్నింగ్ వర్క్ ఏంటో. నీ పని బాగుంది. గుడ్ నైట్. ఏంట్రా ఇంత టిప్ టాప్ గా రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నావు? మాకే తెలియదు ఎక్కడ. ఇంకా నీకేం చెప్తాం? ఒరేయ్, ఆ. నీ షర్ట్ మీద ఆ మరకేంట్రా? మరక? ఎక్కడే మరక? ఊరికి జోక్ చేశాను రా. జోక్ ఈ టైంలో మేకులు దిగిపోతున్నాయి ఇక్కడ. ఏంట్రా ఏంటి హడావుడి? దీనికి పోయి లక్కీ, ఐ లవ్ యూ. చేతిలో అట్లా కూడా వేడిగా ఉంది. లక్ష్మి, ఉప్పులో పప్పి. అది కాదండి, అదే అది- పప్పులో ఉప్పు. ఎరా ఇలా వచ్చావు? చెప్పరా? నేను మరేమో నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా. లవ్ చేస్తున్నావా? ఎవరా తను? ఎలా ఉంటుంది? బాగుంటుందా? ఎక్కడ ఉంటుంది? ఆగవే ఆగు. ఏంటి లవ్ చేస్తున్నావా? అమ్మాయి బాగుంటుందా? బాగుంటుంది. ఇప్పుడు లవ్ అన్నాడా? ఇక నుంచి యాడ్ అవుతుంది. చాక్లెట్లకి చాక్లెట్లు, సినిమా టికెట్లు, అదంటాడు ఇదంటాడు, లాంగ్ డ్రైవ్ అంటాడు. అబ్బో, మనం చూడాల్సినవి ఇంకా ఎన్నో ఉన్నాయిలే. వీటితో పాటు వీడి లవ్ ని కూడా మనమే పోషించాలి. ఇప్పటి వరకు ఈ పాకెట్ లో వెయ్యి పెట్టానా, రేపటి నుంచి ఆ పాకెట్ లో కూడా వెయ్యి పెడతాను. ఎంజాయ్ చెయ్యి. కాలేది మాకే కదా. హలో, ప్రస్తుతానికి 1000. రేపటి నుంచి ఓకే అయితే 1000 డబుల్ అవుద్ది. ఏంట్రా, పంతులు గారిని పిలిపించమంటావా ముహూర్తం పెట్టించడానికి? అసలు ఎలా పరిచయం చేసావురా? మార్నింగ్ నుంచి 13 కాల్స్ చేశాను, కానీ నో ఆన్సర్ రా. రేపు Feb 14th అంటే వ్యాలంటైన్స్ డే. నా 14th కాల్ లిఫ్ట్ చేసిందే అనుకో, ఇంక నా లవ్ సక్సెస్. రే తనే ఫోన్ చేస్తుందిరా, చూడు చూడు. థ్యాంక్ యూ రా. హలో. ఏ సాదిక్, ఈ టైంలో ఏం చేస్తున్నావు? చిన్న సర్ప్రైజ్, బయటకు వస్తావా? ఈ టైంలోనా? ఇంట్లో అందరూ ఉన్నారు. అవునులే, మేము పిలిస్తే ఎందుకు వస్తారులే. అలా ఏం లేదు. సర్లే, వస్తున్నా. నాకు ఎగ్ మ్యాగీ బండి ఇక్కడుందేంటి? అది తటప్పుడు పర్మనెంట్ ఏంటి, అప్పుడు వస్తుంటే పోతా ఉంటాయి. రండి సార్, కూర్చోండి. వాళ్ళు వచ్చారు, చేయి తొందరగా. 2 గుడ్లు జోలో పెట్టుకోపోయేటప్పుడు. సర్లే. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. ఏంటి నేను అడగకుండా ఇస్తున్నారు? అది సార్ రోజు ఇక్కడికే వస్తారు, తనకి ఇష్టం కదా, మీరు కూడా అది తింటారని. నువ్వు తిను, నువ్వు తిను. అవునా? మీరు తీసుకోండి సార్. చిన్నోడు గిల్లేసాడు. ఇట్స్ సో యమ్మీ. బండి దగ్గర అమ్ముతున్నట్లేదురా, దాక్కున్నట్టు ఉంది. ఆ పిల్ల కనిపెట్టేద్దామా? అవును సాదిక్, చెప్పు. నాకు ఒక డౌట్. వీళ్ళందరూ ఎందుకు మాస్క్ వేసుకుని ఉన్నారు? అంటే మీరు మమ్మల్ని చూసుకొడతారని. బర్డ్ ఫ్లూ మేడం, బర్డ్ ఫ్లూ. బర్డ్ ఫ్లూనా? కోడికి బర్డ్ ఫ్లూ వచ్చింది. ఆ బర్డ్ ఫ్లూ మా అందరికి వచ్చింది, మా అందరికి వస్తుంది కదా. నువ్వు పట్టించుకోకు, తిను అప్సరా. మన సొంతం దొంగల్లో ఉన్నాను రా. ఎనీవే సాదిక్, థ్యాంక్ యూ సో మచ్. వినపడలేదు. థ్యాంక్ యూ సో మచ్. వినపడలేదు. ఇటు ఇవ్వండి మేడం, ఇటు ఇవ్వండి. వీడికి మళ్ళీ మన సర్వర్లో ఒకటి. ఓ నా చార్లీ. డబ్బులు అడగ రే, ఆడు చూడు ఎలా తంతాడు. అమ్మాయి చెప్పేస్తా. వెరీ క్యూట్ పప్పీ మేడం, వెరీ క్యూట్. మూసుకో. రే రే అటు వెళ్ళిపోతున్నాడు. డబ్బులు ఎవరెత్తారేటి? మేడం
మేడం నేను వస్తున్నాను నీకు ఏం కావాలరా? డబ్బులు కావాలి. ఆడ యాక్టింగ్ చేసావా? ఆస్కార్ అడుగు దూరంలో ఉన్నాడు. ప్రిన్సెస్ గారు ఏంటండి బాబు మంచి మంట మీద ఉన్నట్టున్నారు. సరే అయితే ఒక మంచి జోక్ చెప్తా వినండి. మీరు చాలా అందంగా ఉంటారు తెలుసా? అంటే అందం అంటే అంతా ఇంత అందం కాదు. గుడ్ నైట్ అప్సరా. గుడ్ నైట్. నాశనం, సర్వనాశనం. ఆ చూపు ఒక్కటి చాలురా బాబు. ఈ టైంలో ఎవడై ఉంటాడు?